brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్ వచ్చి ఎంత కాలమైంది? ఆ మధ్య ఎప్పుడో శామ్ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తారు అన్న ప్రచారం బాగా జరిగింది. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఆడియన్స్ తో టచ్ లో ఉండడానికి కొత్త తారెంచుకున్నారు శామ్. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎమ్మ యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. ఏదో ఒక పోస్ట్ తో ట్రెండ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. స్పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రెజెంట్ మరో డిజిటల్ ప్రాజెక్టు రక్త బ్రహ్మాండలో నటిస్తున్నారు. ఇలా వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్న శామ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య హెల్త్ టిప్ చెప్పి చిక్కుల్లో పడ్డ ఈ బ్యూటీ ఇప్పుడు అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అందుకే క్యాజువల్ అప్డేట్స్ తోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. శామ్ లేటెస్ట్ పోస్ట్ మరోసారి టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. 3 రోజులు మౌనంగా ఉన్నా, ఫోన్ లేదు, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదు, నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టం, అతి భయంకరమైనది. కానీ మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్ సార్లు ఇలాగే ఒంటరిగా ఉండమన్నా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు శామ్. ఈ పోస్ట్తో మరోసారి ఆన్లైన్లో రచ్చ చేస్తున్నారు.